నా డే 4కి స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే టిఫినే చేస్తాను. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా టిఫిన్ అయితే చేస్తాను. ఇవాళ ఏంటంటే జీడిపప్పు ఉప్మా, తర్వాత పచ్చిమిర్చి చట్నీ అయితే చేశాను. బుడంకాయ వేసి చేశానండి. చాలా బాగుంటుందన్నమాట. వాటితో పాటు మొలకలు కూడా పెడతాను. ఇంకా వెళ్ళేటప్పుడు మా వారు జావా అయితే తాగి వెళ్తారనమాట. వీటన్నిటిని చేసిన తర్వాత జావా అయితే పెడతాను. ఎందుకంటే అప్పుడప్పుడు పెట్టిస్తే వేడిగా ఉంటుంది కదా, తాగడానికి బాగుంటుంది అని చెప్పేసి కాస్త లేటుగానే పెడతాను. ఇంకా తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బయట ముగ్గు పెట్టేసి ఆ తర్వాత కిందికైతే వెళ్తున్నాను. మా చెట్లకు కూడా పూలు ఉన్నాయండి. అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో లేరనమాట. అందుకని చెప్పేసి నేను కింద పారిజాతం పూలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంకా మనం అలానే వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. పారిజాతం పూలు చాలా మంచిదండి దేవుడికి పెడితే. ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఈ చెట్టుకు మాత్రమే ఉందండి. మనంగా పువ్వులను అయితే కొయ్యకూడదనమాట. ఇవి భూమిపైన పడిన తర్వాతనే మనం తీసుకొని దేవుడికైతే పెట్టేసేయాలి. అయితే ఏంటంటే ఇవి నైట్ అయితే పూస్తాయి. ఇంకా మార్నింగ్ అంతటికి కూడా ఇలా రాలి పడిపోతాయి అన్నమాట. ఈ చెట్టుకు ఉన్న పూలు మాత్రమే భూమి మీద పడిన తర్వాత వాటికి ఆ శక్తి వస్తుందంటండి. మనం డైరెక్ట్గా అయితే ఈ చెట్ల నుంచి పువ్వులను అయితే కొయ్యకూడదనమాట. ఇవాళ పనులన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆత్మకూరుకి అయితే వెళ్ళేది ఉందండి. ఇంకా గ్రాసరీస్ ఏమైనా అవసరం ఉంటే అవన్నీ కూడా తెచ్చుకోవాలి అనుకున్నాను. ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు మాత్రం గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకొచ్చుకుంటాను. అయితే మేముండే దగ్గర కూడా చాలా షాప్సే ఉంటాయి, కానీ ఇంకా నేను ఇక్కడ అప్పుడప్పుడు మాత్రమే తెచ్చుకుంటానన్నమాట. అలా ఏదైనా పని పడినప్పుడు అలా నంద్యాలకు వెళ్ళినప్పుడు నంద్యాల నుంచి అలా తెచ్చుకుంటూ ఉంటాను. వెహికల్ అలా వెళ్ళినప్పుడు మాత్రమే నంద్యాలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటానమాట. అంతవరకు అయితే మోసుకురాలేను కదా. ఇంకా ఇక్కడ శంకు పుష్పాలు కూడా కాసాయి కొన్ని, అవి కూడా తెంపేసుకుంటున్నాను. ఇంకా కొన్ని మందారాలు అయితే పూసాయన్నమాట, అవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లో కాసిన పూలు అనమాట. ఇవన్నీ కూడా దేవునికి అయితే ఇలా అలంకరించి పూజ అయితే చేసుకున్నాను. చిన్నుకు హోమ్సిక్ హాలిడేస్ 5 డేస్ ఇస్తే వీడు 7 డేస్ అయితే ఉన్నాడు. ఇవాళ అయితే చిన్నును పంపించేది ఉందన్నమాట. ఇంకా నేను ఆత్మకూరుకు వెళ్ళి నాన్న దగ్గర వదిలిపెడితే నాన్న అయితే పిలుచుకొని వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి ఇంకా ఆత్మకూరులోనే ఇంకా ఇవి ఉంటాయి కదా గ్రాసరీస్, అవన్నీ కూడా తెచ్చుకుందాంలే, ఎటు వెళ్ళాను కదా అని చెప్పి ఇంకా ఇవాళ అన్నీ కూడా తీసుకొచ్చాను. ఎవ్రీ సాటర్డే ఒక టాపిక్ గురించి అయితే చెప్దాం అనుకున్నాను. ఇవాళ ఏంటంటే గ్రాసరీస్ నేను ఎలా తెచ్చుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఏమీ మా వారికి అయితే చెప్పానండి, ఇవి తీసుకురా అవి తీసుకురా అని అయితే నేను అస్సలు చెప్పను. ఇంకా ఇదేంటంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి ఉన్న అలవాటు. వాళ్ళ పనులతోనే వాళ్ళు శతమతం అవుతుంటారు కదా, అందుకని చెప్పేసి ఏవి కూడా తనకైతే చెప్పనండి. చెప్తే తీసుకొస్తారు కానీ ఇంకా నేనే చెప్పనన్నమాట. ఇంకా ఏవైనా కూడా ఇంటి విషయాన్ని అంటే మామూలుగా ఇంట్లో తెచ్చేటివన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి బయటి పనుల్లో ఎక్కువగా ఉంటాయి కదా, ఇంకా మనం కూడా ఈ పనులు చెప్తే ఇంకా స్ట్రెస్ అయిపోతారు అని చెప్పి నేనైతే చెప్పానన్నమాట. ఇంకా ఏవైనా ఎమర్జెన్సీగా అయిపోతే ఇంకా అటు వస్తున్నప్పుడు మాత్రమే చెప్తానండి. అది కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఇవాళ పొంగలి అలా చేశాను కదా, ఇంకా తినేసి చిన్ను నేను బయలుదేరిపోతున్నాము. అయితే అక్కడ నాన్న వచ్చి చిన్నునైతే తీసుకెళ్ళాడనమాట. ఇంకా నేను వస్తూ వస్తూ పండ్లు, గ్రాసరీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. మేముండే చోట కూడా ఉంటాయండి షాప్స్, చాలా ఎక్కువ పెద్ద ఊరే అనమాట ఇది కూడా. ఉంటాయి కానీ నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ నుంచి తెచ్చుకుంటాను. ఇవేంటంటే రేర్గా యూస్ చేసేటివి, తర్వాత రెగ్యులర్గా యూస్ చేసేటివి అన్నీ కూడా తీసుకొచ్చాను. ఎవ్రీ సాటర్డే నేను ఒక టాపిక్ గురించి చెప్తా అని చెప్పాను కదా, అయితే ఇవాళ మెయిన్ టాపిక్ అనమాట. ఏంటంటే ఇంట్లోకి గ్రాసరీస్ ఎలా తెచ్చుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. అయితే ఏంటంటే నేను ఇంకా చిన్నునైతే వదిలిపెట్టేసి ఇంకా గ్రాసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. నేను కొన్ని డివైడ్ చేసుకుంటానంటే మంత్లీ బడ్జెట్ ఇంత అనుకుంటాం కదా మన ఇంటి కోసం అని చెప్పి, రెంట్, పాల బిల్లు ఇవన్నీ పోగా మనం సరుకులకు, కూరగాయలకు ఇవన్నీ కూడా కొంత బడ్జెట్ అయితే పెట్టుకోవాలి. ఈ బడ్జెట్ ఉందా లేదా డబ్బులు అనేది కాదండి, ఏ హోమ్ మేకర్ అయినా కూడా ఈ బడ్జెట్ అయితే పెట్టుకొని తీరాలన్నమాట. అప్పుడే మనకు
ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది మనకు అర్థమవుతుంది. లేదు అంటే మనం తీస్తున్నాము పెడుతున్నాము తీస్తున్నాము పెడుతున్నామంటే అది అలానే డబల్ అయిపోతుందన్నమాట. అలా కాకుండా మనం ఇంటి కోసం అని చెప్పేసి మంత్లీ ఇంత బడ్జెట్ అయితే పెట్టుకోవాలి. మనం సరుకులలో కొంత సేవ్ చేయడం అంటే కొంత మాత్రమే చేయగలం. ఎందుకంటే డైలీ తినాల్సింది తప్పదు, వండాల్సింది తప్పదు కదా. అయితే నేనేంటంటే కొన్ని రేర్గా యూజ్ చేసేటివి ఒక్కసారి తెచ్చుకుంటాను, రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఒక్కసారి తెచ్చుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా మంత్లీకి సరిపడినంత పిండి చేయడానికి అయితే తెచ్చాను. నేను ఆల్రెడీ మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ సాటర్డే అనమాట. నేను ఏ మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే రెగ్యులర్గా మా వారు జావా తాగుతారు కదా, అది కూడా నేను షేర్ చేస్తానన్నమాట. ఇవన్నీ కూడా జావా కోసం తెచ్చుకున్నది. ఇంకా మసాలాలు ఇవన్నీ కూడా మనము మంత్లీకి ఒక్కసారి కానీ లేదా 2 మంత్స్కి ఒక్కసారి కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఇవి గోధుమ పిండి, మైదా పిండి ఇవంటే ఇంకా రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాము. రెగ్యులర్గా కాకపోయినా డే బై డే అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవేంటంటే ఇంకా నేను ఎంత అవసరమో నాకు నేను జావా పిండిలో ఎంత అయితే క్వాంటిటీ ప్రకారమే తెచ్చుకున్నాను. ఎక్కువ తెచ్చుకునేదాన్ని ఒకప్పుడు, ఏంటంటే పురుగు పట్టి పాడైపోతున్నాయండి. అసలు మనం పెట్టిన డబ్బులకి వాటిని పాడు చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదా. అందుకని ఈ మధ్య క్వాంటిటీకి తగ్గట్టు మాత్రమే తెచ్చుకుంటున్నాను. అంటే రాగులు 1 కేజీ వేస్తే ఇవి 100 గ్రామ్స్, పావు కేజీ అలా వేస్తూ ఉంటానన్నమాట. ఈ మెంతులు ఏంటంటే నేను రెగ్యులర్గా పిండి పట్టిస్తూ ఉంటాను కదా, జొన్న పిండి, గోధుమ పిండి అలాంటి వాటిల్లో అయితే ఒక గుప్పెడైతే వేసుకుంటాను. ఇంకా రెగ్యులర్గా ఏంటంటే ఏదైనా మసాలాలు చేసేటప్పుడు ఇది మస్ట్ అండ్ షుడ్గా వేస్తానన్నమాట. ఇంకా మసాలాలన్నీ, బిర్యానీ మసాలాలన్నీ కూడా అయిపోతే అక్కడే తెచ్చుకున్నాను. ఏంటంటే క్వాలిటీ బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటాయి. ఇక్కడ తెచ్చుకుంటేనేమో క్వాలిటీ అంతగా ఉండవు, కానీ రేట్ అయితే అలానే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఆత్మకూరుకు వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇవంటే నేను రేర్గా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా నేను నానబెట్టేసి ఇంకా ఉడకబెట్టి ఇచ్చేస్తానమాట మా వారి కోసం అని చెప్పి. ఇంకా ఇవి రాగులు అయితే మొలకలు కట్టడానికి అయితే తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 1 మంత్ బడ్జెట్కి అయ్యేటట్టు తెచ్చుకుంటానమాట. ఒక 2 మంత్స్కి అవుతాయి నాకు. ఇంకా ఇవన్నీ కూడా 2 మంత్స్ సామాన్లు అనమాట. ఇంకా మళ్ళీ రెగ్యులర్గా తెచ్చుకునేవి వాటికి ఒక బడ్జెట్ వేసుకుంటాను. తర్వాత ఇంకా రెగ్యులర్వి కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి అంటే కొంచెం వాటిని తగ్గించి వీటిని అయితే తెచ్చుకుంటానమాట. తర్వాత అమ్మ వచ్చేటప్పుడు పూలు అవన్నీ కూడా తీసుకొచ్చింది. తర్వాత ఏంటంటే ఫ్రూట్స్ కూడా తీసుకొస్తానండి. నేను ఎలా డివైడ్ చేసుకుంటానంటే రేర్గా యూజ్ చేసేటివి ఒక పార్ట్, రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఒక పార్ట్, తర్వాత ఇంకా మనము ఎప్పుడో కానీ యూజ్ చేయనివి ఒక పార్ట్ అనమాట. అయితే ఇవి పండ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటానండి. వీటికి కొంత బడ్జెట్ అయితే పెట్టుకుంటాను. మనకు ఇవన్నీ కూడా తెస్తే వామ్మో ఇంత అవుతుందా అని అనిపిస్తుంది, కానీ వన్స్ ఒక్కసారి మనం హాస్పిటలైజ్డ్ అయ్యాము అంటే అప్పుడు తెలిసొస్తుంది అనమాట. మనకు వేలు వేలు ఖర్చు పెడతా ఉంటాము. అదే మనం తిండి మీద ఖర్చు పెట్టుకుంటే అంత డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉండదండి. చాలా రేర్గా వెళ్ళాల్సి వస్తుంది, అంతేగాని రెగ్యులర్గా అయితే వెళ్ళలేము కదా. మనము హాస్పిటలైజ్డ్ అయితే మనం ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని నేను రెగ్యులర్గా ఫ్రూట్స్, తర్వాత ఎక్కువగా మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా, అవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తానండి. నాకేంటంటే మంత్కి సరిపడినన్నీ కూడా నేను ఇప్పుడే తెచ్చుకుంటాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అయిపోయినవి కొన్ని పైన పెట్టేస్తాను ఫ్రిడ్జ్ పైన. అవి అయిపోతుంటే ఫ్రిడ్జ్లోవి తీసి పైన పెట్టేస్తూ ఉంటానన్నమాట. నేనైతే చాలామందిని గమనించాను. ఏంటి అంటే వేలు వేలు పెట్టి బట్టలు కొంటారండి చాలా వరకు. ఎందుకంటే సమాజంలో బాగా కనిపించాలి అని చెప్పి. బాగా అది పర్లేదు, కానీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి వామ్మో ఇంతనా అంతనా అని అంటూ ఉంటారనమాట. హాస్పిటలైజ్డ్ అయ్యేంత వరకు మనకు తెలియదు అనమాట ఫుడ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. ఓ విపరీతంగా తెచ్చుకొని తినేసేయండి అయితే నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకు ఇంకా వీటిలో తగ్గించేది ఏమి ఉండదన్నమాట. ఒకటి తినే కాడ 2 తింటారా, 2 తినే కాడ 3 తింటారా అనేది ఏముండదు. ఎంత కడుపుకు పడితే అంతనే తింటారు కదండి. ఇంకా ఇదైతే పప్పుది ఎనిపేది ఉంటుంది కదా, అదైతే పోతే తీసుకొచ్చానమాట.
మంత్లీ సరుకులు తెచ్చేటప్పుడు ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది, ఒక్కోసారి తక్కువ అవుతుంది కదా. తక్కువ అయినప్పుడు వాటికి సంబంధించిన బడ్జెట్ అలానే ఉంటుంది కాబట్టి ఇలాంటి రేర్వన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. మాకు కొండ దగ్గర అని ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా, అయితే నల్లమల్ల ఫారెస్ట్ మాకు దగ్గరే అండి. ఇంకా అక్కడ ఉండే పండ్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వాటి సీజన్ను బట్టి. అయితే ఇవి చిటిమిటి పండ్లు, వీటి తొక్క తిన్నా పుల్లగా ఉంటుంది, వీటి లోపలి గుజ్జైనా తీయగా ఉంటుంది, బయట సెల్ అయినా కూడా తింటుంటే చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే న్యాచురల్గా పండినవి, ఎలాంటి పేస్ట్ వేసి పండించారు కదా, అందుకని ఇలాంటివి కూడా తీసుకొచ్చాను అనమాట. తర్వాత ఏంటంటే నేను తీసుకునే దగ్గరే ఇది ఇంకా బత్తాయి పండ్లు కూడా ఉన్నాయి. ఇంకా జ్యూస్కి అని చెప్పేసి 100 రూపీస్ అంట ఈ ప్యాక్. అయితే 5 కేజీలో ఎన్నో ఉంటాయంట, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. డైలీ జ్యూస్ చేసి ఇవ్వచ్చులే కాస్త ఉప్పు వేసి అని చెప్పి ఇవైతే తీసుకొచ్చాను. చూడ్డానికి కాస్త సన్నగానే ఉన్నాయి కానీ బాగా జ్యూస్ ఉందండి. వీటినైతే ఇలా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కాస్త ఒక పేపర్ వేసామనుకోండి, అంతా వాటర్ అయినప్పుడు అంతా కూడా పేపర్ అయితే పీల్చుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మనం పెట్టిన ఫ్రూట్స్ అనేటివి పాడవకుండా ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేస్తాను, అవి 2 డేస్కి అలా వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పెడతా ఉంటాను. మనకు మంత్కి ఎంత అవసరం అవుతాయో మనకే తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి. ఫస్ట్ మనం గ్రాసరీ స్టోర్కి వెళ్ళే ముందే మనకు ఏమేమి అవసరమో, ఇంట్లో ఏమేమి అయిపోయినాయి అని చెప్పి మొత్తం లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఏది అవసరమో, ఒక 5 కేజీ అవసరం ఉందనుకోండి మంత్లీ, 10 కేజీస్కి ఆఫర్ ఉంటుంది. కానీ మనం అవి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి మనం తెచ్చుకోకపోవడమే మంచిదండి. ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత ఆ పురుగులను ఏరడానికే సరిపోతుంది అనమాట. అలా కాకుండా మనకి ఎంత అవసరం అవుతుందో అంతే తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మన బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వదన్నమాట. మనం అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టేసేయాలి. కొంతమంది తెచ్చుకున్నవన్నీ కూడా గ్రాసరీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటారు. మనము రెగ్యులర్గా యూజ్ చేసేటివి మనకు తగ్గట్టుగా తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో అవసరం లేదు కదండి. అయితే నేను రేర్గా వాడేటివి అంటే ఇట్లా పచ్చి బఠానీలు ఉంటాయి కదా, పచ్చ బఠానీలు, వాటినైతే ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడో వెజ్ బిర్యానీ చేసినప్పుడు మాత్రం తప్ప నేను ఎప్పుడు యూజ్ చేయను అనమాట. అలాంటి టైంలో అయితే అలాంటివి అయితే పెడతా ఉంటాను. ఇంకా మిగతావి ఏవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఆల్రెడీ మనం ఇవి ఉంటాయి కదా, కారము ఇయర్లీ వన్స్ ఒక్కసారి తీసుకుంటూ ఉంటాము కారము. తర్వాత మేమేంటంటే చింతపండు కూడా ఇయర్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాం కదా, అవి మాత్రమే స్టోర్ చేసి పెడతాను నేను. ఇంకా దానిలోకే సరిపోదన్నమాట ఫ్రిడ్జ్. ఇంకా వీక్లీ వన్స్ ఒక్కసారి మాకు మార్కెట్ ఉంటుంది అనమాట, వెజిటేబుల్ మార్కెట్. ఇంకా వీక్లీ వన్స్ ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా వెళ్తాను నేను. వీక్లీ ఒక్కసారి మార్కెట్కి అయితే వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకొస్తానన్నమాట. మ్యాంగో సీజన్ అయిపోయినా కూడా అక్కడ మ్యాంగోస్ పెట్టారని చెప్పేసి తీసుకొచ్చాను. అయితే పురుగులు ఉంటాయి కదా, నేను అడిగాను అనమాట ఎప్పుడు తీసుకునే అతన్ని. అయితే ఏం ఉండవు మేడం పురుగులు, ఇవి బేనీస పండ్లు కదా అని చెప్పాడనమాట. అప్పుడు చూస్తే ఏమి లేవండి, బాగా నీట్గా చూసే తీసుకొచ్చాను. కాకపోతే ఒకటి పురుగు ఉండింది, ఇంకా హోల్ లాగా పడితే దాన్ని ఆడి వరకు కట్ చేసి ఇంకా మిగతాదైతే తీసుకున్నాను. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్.